I'll be counseling the teachers and I'll be just conducting some workshops. Assistant Professor for Geetanjali College of Engineering and Technology, and looking after placements for various engineering colleges, like my friend Srikanth. This is good program. Nice. ఇంకోటి చెప్పరా అసలు మర్చిపోయాను. చాలా గుడ్డాడిది లక్ష్మీ ప్రమద ఇప్పుడు తర్వాత 10th అయిపోగానే గుంటూరు మూవ్ అయ్యాము. తర్వాత 5 years జేకేసీ కాలేజ్లో చదివాను. తర్వాత ఏముంది 20 yearsకి మ్యారేజ్ చేసేస్తారు, అలాగే నేను చేసుకున్నాను. మా హస్బెండ్ లెక్చరరు. ఆయన ఏంటంటే తన మాట వినేవాళ్ళు కావాలి, తను ఏం చెప్పినా వినేవాళ్ళు. నేను గుడ్ స్టూడెంట్, ఇప్పుడు వస్తారు కదా తను కూడా చెప్తారు ఆ క్వాలిటీ నచ్చే నన్ను చేస్తున్నారు. ఇప్పుడు తను నా స్టూడెంట్, అది సీక్రెట్. తర్వాత బాపట్లో ఉండేవాడు మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్, బాబు పుట్టడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీలో అసలు చాలా ఇబ్బందులు పడ్డాము. అంటే తను పిహెచ్డి కోసం ఢిల్లీ ఐఐటీలో పిహెచ్డి చేశారు. ఆ టైంలో అంటే శాలరీ లేకుండా ఇంటి దగ్గర నుండి మనీ తీసుకొని వెళ్ళి అట్లా బాగా స్ట్రగుల్ అయింది. అది చూసిన తర్వాత యుఎస్ వెళ్దాము, కొంచెం మనీ ఉంటే బాగుంటుంది, మనీ వాల్యూ తెలిసింది ఢిల్లీ వెళ్ళేసరికి. అలా యుఎస్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1 month నుండే నా స్ట్రగుల్ స్టార్ట్ అయింది. అసలు నా వే ఆఫ్ థింకింగ్కి అక్కడ లైఫ్కి అస్సలు సూట్ అవ్వాలి. 2 years నుండి జాబ్ చేస్తున్నాడు. ఇంకో 2 yearsకి ఒక అందమైన కోడలు తెచ్చుకోవాలని ఉంది. కోడల్ని మా అబ్బాయి అప్పచెప్పేసి ఇండియాకి వచ్చి ఒక 10 years ఉండాలని ప్లాన్ ప్రస్తుతానికి. ఇంకా ప్లాన్ ఎట్లా ఉంటుంది, నన్ను ఫాలో అవుతున్నారు బైక్ మీద. ఆ టెన్షన్లో ఉన్నా. అసలు నేను కూడా ఆమె చేసేసిన ఒక రోజు. ఎందుకంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్. లాస్ట్ టైం ఫ్యామిలీస్ తోటి వెళ్ళాలని పీజీలో చేరాను. పీజీ డిస్కంటిన్యూ, మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 3 years వన్స్ మా వారికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 7-8 states తిరిగాము. ఇలా కలిసినా కానీ ఇది సెకండ్ ఆల్మోస్ట్ గెట్ టుగెదర్ నీరజాడ బాబు మ్యారేజ్లో కలిసాను. కొంతమంది ఆపర్చునిటీ మిస్ కాకూడదని వీళ్ళు గ్రూప్లో పెట్టగానే చెప్పాను, టికెట్ బుక్ చేశాను. కానీ ఒక పరిస్థితుల్లో కొంచెం సిక్ అయి రాలేనేమో అనుకున్నాను, కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని వచ్చి చూసి కలిసినందుకు చాలా హ్యాపీగా. కలవటానికి కుదరదు. అట్లా నేను థర్డ్ ఇట్లా వస్తున్నాను అని పీజీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్, తర్వాత జాబ్. నాకు ఒక బాబు, మా వారేమో ఒంగోలు సబ్ రిజిస్ట్రార్. ప్రస్తుతానికి నేను టీచర్. వేడుకలో ఒకే మండలంలో చింతపల్లి మండలంలో జాబ్ చేస్తాను. చింతపల్లి మండలం మదనాపురం. చింతపల్లి అంటే మన సాగర్ లేదు. కొంచెం ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వల్ల నేనేమో తెలంగాణ అయిపోయా, మా హస్బెండ్ ఏమో ఆంధ్ర కాబట్టి అటు అయిపోయారు. ఆశ్రయించారు. అంటే జాబ్ ఫస్ట్ హైదరాబాదే ఉండేది ఆయనది. ఇక సెపరేట్ అయ్యేటప్పటికి ఇక ఆంధ్రాకి ఇచ్చారు. ప్రస్తుతానికి ఒంగోలు ప్లే స్కూల్
అరే మన అరే, సార్ మీ గురించి శ్రీకాంత్ వాడు శ్రీకాంత్ ఒకసారి సబ్మిట్ చేయండి. మన సార్ పనికి వస్తాను అనుకోలేదు నేను. Coming to myself, my husband government lecturer, botany subject, next to 2 kids. Younger daughter తను బయోమెడికల్ ఇంజనీరింగ్ చెన్నైలో చేస్తుంది. ఎల్డర్ నేను ఐటీలో సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంకా నా విషయానికి వస్తే నేను ఎప్పుడు ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉన్నాను. ఎవ్రీ 2 yearsకి ఒక బ్రాంచ్ షిఫ్ట్ అవుతూ ఉంటాను. టోటల్గా నల్గొండలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్లో వర్క్ చేస్తూ పోతున్నాను. దిస్ ఇస్ ద లాస్ట్ బ్రాంచ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ నల్గొండ. నెక్స్ట్ డేట్ వెళ్తానో నాకే తెలియదు. 2 yearsకి షిఫ్ట్ అవుతూ ఉంటాను. అదే వచ్చేసి కాంప్రమైజ్ అనేది కొంచెం అవ్వను నేను. స్పెషల్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే. ఎవ్రీ ఇయర్ Let's all, okay, one minute, let's all. చెప్పండి బాధపడుతుంది Let's all together once, okay? Let's sing happy birthday. Right? I'm feeling very happy. Okay, if you permit us, let us sing a song for you. Okay, you please. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sandy. May God bless you. May God bless you. May God bless you. నేను అసలు గ్రూప్ కే కొత్త, అసలు ఎవరు 80% తెలియదు, ఒక్కడు కూడా తెలియదు నాకు. అసలు 4-5 మాత్రమే తెలుసు. ఇక్కడికి వచ్చినాక నన్ను నేను ఇంటర్వ్యూ చేసుకుని అందరికీ పరిచయం చేసుకున్నాను. నేను సతీష్ కుదరలేదని కంపల్సరీ అన్ని సిస్టమ్ అనేది పికప్ చేసుకోవాలి. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటేనే మొత్తం ఇద్దరు అబ్బాయి నాకు. పెద్దబాబు యాక్సెంచర్లో హెచ్ఓలో జాబ్ చేస్తున్నాడు. చిన్నబాబు బీటెక్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ సచిన్ ఉంటాం. మా హస్బెండ్ వచ్చి జేఎన్ఎఫ్సీని గుజరాత్ గవర్నమెంట్ ఫామ్లో పనిచేస్తాను. నేను జాబ్ చేశాను కానీ 2 years బ్యాక్ మోతిని బిజినెస్ మీడియా జ్యోతి అంతే. కానీ అసలు అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీకాంత్ని అసలు ఎన్ని సంవత్సరాలు లేదు, గోపి తెలుసు, తెలుసు, ప్రకాశ్ అంతే ఎవరు తెలియదు. నేను లక్ష్మీ నరసింహ సుబ్రహ్మణ్యం లక్ష్మీ నరసింహ సుబ్రహ్మణ్యం నేను ఇంటర్మీడియట్ అక్కడ చేశాను. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మా స్కూల్ ఎదురుగా, మా ఇంటి ఎదురుగా స్కూల్ ఉంటుంది. చాలా మంది అక్కడ సిగరెట్ వస్తుంటే మా అమ్మకి భయం వేసి సిగరెట్ చెడిపోతుంది. డిప్లొమా ఎంట్రన్స్ రాయిస్తున్నారు. ఆ డిప్లొమా ఎంట్రన్స్లో ఏంటంటే షాక్ ఏంటంటే మా చెల్లికి 381, నాకు 2002.
సరే అయినా కానీ ఓకే నన్ను ఏం అనుకుంటే జాయిన్ చేస్తారు సివిల్ ఎక్కడ నల్గొండ సివిల్ చేశాను. డిప్లొమా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈసెట్ రాసి సిబిఐ చైర్మన్ స్టోర్లో బీటెక్ చేశాను. బీటెక్ చేసిన తర్వాత నేను జాబ్ చేసిన జాబ్ కూడా ఎక్కువ కాంట్రాక్ట్స్ చేశాను. సివిల్ వర్క్స్ చేసుకోవచ్చు. సివిల్ వర్క్స్లో అకౌంట్లు అన్నింటినీ సెటిల్మెంట్కి వచ్చింది. యాక్చువల్గా నేను ఉండేది ఎక్కడంటే చందానగర్. సందర్భాల్లో ఇలాంటి ఒక కేసెస్ ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాతావరణం కానీ, లేదా మనం పెరిగిన వాతావరణం కానీ, లేదా మన తల్లిదండ్రులు పెంచిన వాతావరణం కానీ, కారణాలు ఏమైనా కానీ ఈ జనరేషన్స్తో పోల్చుకుంటే, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్స్తో పోల్చుకుంటే వన్ వే భగవంతుడి దయ వల్ల మనందరం కూడా ఒక బ్లెస్డ్ లైఫ్ని అనుభవించాం. అది నాగార్జున సాగర్ కారణం కావచ్చు, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కావచ్చు, లేదా మన తల్లిదండ్రుల కంటకం కావచ్చు. సో ఆ మెమరీస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ రోజుకి కూడా ప్రకాష్ అన్నట్లు నిజంగా నేను కూడా ఇందాక మౌలానా కాల్ చేస్తే బయటకు వెళ్ళాను. ఫ్యూ పీపుల్ దే వర్ లుకింగ్ ఎట్ దట్ పర్టికులర్ పోస్టల్ ఇట్ ఈస్ పేస్టెడ్ 1985. లాస్ట్ టైం మన చిన్ననాటి మిత్రులు కూడా అందరం గెట్ టుగెదర్ లో కలిసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ప్రమద రావడం, ప్రమద కోసం రాధామణి వీళ్ళందరినీ ఆల్రెడీ మీ అందరినీ చూశాను. సో వాళ్ళని కలవాలని ఎంతో ఎక్సైటింగ్గా వచ్చాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో నా గురించి మీకు తెలిసే ఉంటుంది, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో. నాకు 2 బాబులు. పెద్ద బాబు MBBS కంప్లీట్ చేసి ఇప్పుడు హౌస్ సర్జన్ స్టార్ట్ చేశాడు. చిన్నోడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చేస్తున్నాడు. సో అందరినీ కలవడం అనేది ఇప్పుడు శ్రీకాంత్ చెప్పినట్టు మన ప్లాట్ఫామ్ చాలా అన్నిటికీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి అందరూ హెల్ప్ఫుల్గా ఉంటూ మంచి అడ్వైజెస్ ఇచ్చుకుంటూ మనం కంటిన్యూ చేద్దాం మన గ్రూప్ని. సో అందరం ఇలా వీలైనప్పుడల్లా మీట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా, మన చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలవడం రియల్లీ వెరీ హ్యాపీ. సో నామది కోరిక అహనేడే రావాలి ఈ దీపావళి పండుగ, నేడే రావాలి ఈ దీపావళి పండుగ, రేపటి సత్యాన్నే నేనెట్లా నమ్మేది, ఇక వినుకోరామది కోరిక. థ్యాంక్ యూ. ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాడే, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలే.
వెన్నెలలోన కొంగులు కడలి నిన్నే చూసిన వేళ నిండులు చెల్లి ఎన్నెందో జన్మల బంధం. ఇక్కడ ఆంధ్ర మిషన్ ఉంది, దాంట్లో సిస్టర్ సుదీప్ అని చెప్పేసి పిల్లలకి వైటమిన్స్ ప్రోగ్రామ్ అవి ట్రైన్ చేస్తాను అనమాట. సో నేను అడగానే ఒప్పుకున్నది మన ముందు కూడా ప్రజెంట్ చేస్తున్నారు. సో వైటమిన్స్ చెప్తారు, తర్వాత పిల్లలు చిన్న డ్యాన్స్ ఇస్తారు. ఓకే, జస్ట్ Thank you, Andy. Very hearty welcome to all of you and giving us a very nice opportunity to present in front of you. So, Brighter Minds is a educational program that is meant to give enhancement for right and the left brain. Usually what happens is, when we send our children to school, usually, most of the time, our children are focused more on reproducing what is told in the class. Whatever is written on the blackboard, they have to copy, reproduce it in the paper, the question paper. So to supplement the child, what we usually tend to do is we send them for some maths classes or English classes, Hindi classes, whichever subject is tough. Actual problem is, with most of us also is, when the class is going on, you are not able to concentrate. We are not able to focus. The same problem is carried on with our children also. They are not able to focus in the classroom. Physically they may be there present, but mentally, emotionally they are elsewhere. You know. So Brighter Minds is one program, one of its kinds, which helps a child to be able to be with the right hand. I would also request all my children to come forward, please. That's right. Very simple, isn't it? Now when we are using the right side, any work that we are doing with our right body, which part of our brain is in use? Left side of the brain is being put to use. Right hand is going out and the left hand is coming in. Now, I'm going out, whatever. Right going out and left coming in. Yes, you can try. Because we are, yeah, some of you are doing is there. Is here, brothers, can you all try? Now what happens is, this is something new to you, yes, and the thumb on one side, little finger on one side, thumb on one side, little finger on one side. రెండు ఫింగర్స్ ఒకేసారి కాదండి, ఒక ఫింగరే, ఒక చేతిలో ఒక ఫింగరే. ఈ థంబ్ ఉన్నప్పుడు ఇక్కడ లిటిల్, ఈ థంబ్ చేసినప్పుడు ఇక్కడ లిటిల్. అది రెండు ఫింగర్స్ చూపిస్తాను. 2, I'll give you a count. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Very good. All right. We'll do one more small exercise. Okay, it's a good, isn't it? It's very easy, super easy. Okay. తర్వాత left hand dirty. ఇప్పుడే లంచ్ అయిన కదా మనకి చక్కగా హాయిగా సూపర్ ఒకటే చేస్తుంది. yes ప్రేమ అప్ అండ్ డౌన్ అయితే ఇది వర్టికల్ అండి, దిస్